ప్రియమైన దేవుని వల్లరా, ఈనాటి క్లాస్కి చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ DBTH మొదటి సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మీకు కేటాయించబడినటువంటి పాఠం బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. ఈరోజు మీరు నేర్చుకోబోతున్నటువంటి పాఠం పేరే బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం అండి ఇది. ఈ ప్రపంచంలో క్రైస్తవుడు అనేటటువంటి వారు ఎందరైతే ఉన్నారో, ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని ముగించుకునే ముందుగా నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఏవైనా ఉన్నాయనంటే అందులో మొట్టమొదటి స్థానం ఈ పాఠానికి ఇవ్వాలి. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అనేటటువంటి ఈ పాఠానికే ఆ మొట్టమొదటి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అంత గొప్ప పాఠాన్ని ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. ఈ పాఠాన్ని మీరు నేర్చుకోవడం వలన మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే, అసలు బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అనేటటువంటి పాఠాన్ని మీరు నేర్చుకోకుండా మిగతా పాఠాలు మీకు అసలు అర్థం కావు. కాబట్టే ప్రారంభ పాఠముగా ఈ పాఠాన్ని మీకు ఈ సిలబస్లో మొట్టమొదటి పాఠంగా పెట్టారు. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే DBTH మొదటి సెమిస్టర్లో 27 పాఠాలు ఉంటాయి. అలాగే DBTH సెకండ్ సెమిస్టర్లో 27 పాఠాలు ఉన్నాయి. అలాగే BBTH మొదటి సెమిస్టర్లో 27 పాఠాలు ఉన్నాయి. అలాగే BBTH సెకండ్ సెమిస్టర్లో 27 పాఠాలు ఉన్నాయి. అలాగే BBTH థర్డ్ సెమిస్టర్లో కూడా 27 పాఠాలు ఉన్నాయి. ఇకపోతే BBTH ఫోర్త్ సెమిస్టర్లో 29 పాఠాలు ఉన్నాయి. అలాగే MBTH మొదటి సెమిస్టర్లో 27 పాఠాలు ఉన్నాయి. MBTH సెకండ్ సెమిస్టర్లో 29 పాఠాలు ఉన్నాయి. మొత్తం కలిసి 220 పాఠాలు. ఈ 220 పాఠాలు నీకు అర్థం కావాలంటే మొట్టమొదట ఈ పాఠాలన్నిటికీ కూడా డోర్ ఓపెన్ చేసి ప్రతి పాఠాన్ని చక్కగా అర్థం చేసుకునే విధంగా మీ మైండ్ని సెట్ చేసేటటువంటి పాఠమే ఈరోజు మీరు నేర్చుకుంటున్నటువంటి బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అనేటటువంటి పాఠం. అంటే పాఠం ఎంత ప్రాముఖ్యమైనదో మీకు అర్థం కావడం కొరకు ఈ కొద్దిపాటి వివరణ మీకు ఇచ్చాను. కాబట్టి ఈ పాఠాన్ని మీరు చాలా శ్రద్ధ పెట్టి వినాలని మొట్టమొదటిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, రైట్. ప్రియమైన దేవుని వల్లరా, వెళదాం పాఠంలోకి. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. ఈ పాఠాన్ని నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి బైబిల్ అనగానేమి, ఇది మొదటి ప్రశ్నగా మనం ఆలోచిద్దాం. 2 దాన్ని ఎలా చదవాలి, ఇది రెండో ప్రశ్నగా మనం ఆలోచిద్దాం. చాలా తక్కువ సమయంలో దీనికి ఒక చక్కటి వివరణ మీకు ఇస్తాను. ప్రతి పాయింట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
ప్రతి మాటని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. ఇప్పటికి కూడా క్రైస్తవులకి ఈ విషయం చాలామందికి తెలియదు. క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ అని మనం చెప్పుకోక తప్పదు. కారణం ఏంటంటే బైబిలు ఒక మహాజ్ఞాన గ్రంథం. మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ బైబిల్ పైనే నేటి క్రైస్తవులకు సరైనటువంటి అవగాహన లేదు. ఇకపోతే క్రైస్తవులకే సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన క్రైస్తవ వేతరులుగా ఉన్నటువంటి అనేక మంది, అనగా క్రైస్తవులు కానటువంటి వారు చాలామంది బైబిల్పై బురద జల్లేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేశారు. బైబిల్ ఒక అబద్ధాల పుస్తకమని, బైబిల్ మీరు నమ్మేటటువంటి ఒక మత గ్రంథమని, అనగా మత గ్రంథంగా భావించి అది ఒక మత గ్రంథమని, బైబిల్ బండారమని రకరకాల ఆలోచనలు చెబుతూ అనేక పుస్తకాలు బైబిల్కు వ్యతిరేకంగా రాసినటువంటి అబద్ధపు పుస్తకాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అయితే వీళ్ళంతా కూడా బైబిల్ గురించి ఇలా రాయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి బైబిల్ తెలియకపోవడం అన్నది ఒక పాయింట్ అయితే, మెయిన్ పాయింట్ క్రైస్తవులకే బైబిల్ అర్థం కాలేదు. అర్థమవుతుందా? ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్ యొక్క గొప్పతనం క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అమెరికా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ అమెరికా దేశాలు లేదా క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నటువంటి అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడా బైబిల్ యొక్క గొప్పతనం అర్థం కాలేదండి. మీ అందరికీ తెలుసు, అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం 1981లో 1981 సంవత్సరంలో లూసియానా అనేటటువంటి చట్టాన్ని ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి వారి దేశ పాఠ్యపుస్తకాలలో నుండి బైబిల్ని తొలగించి నిషేధించిందండి. అలా నిషేధించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు నిషేధించడానికి ఎన్నో కారణాలు చెప్పుకొని ఉండొచ్చేమో, కానీ ప్రాముఖ్యంగా క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ దేశాలకే, క్రైస్తవ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకే బైబిల్ అర్థం కాలేదు. అర్థమవుతుందా? మరి ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచమంతా కూడా తెలుసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి పాఠాలుగా, లేదా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సిలబస్ ఏవైతే ఉన్నాయో ఇలా సిలబస్గా అనేక పాఠాలుగా బైబిల్ యొక్క మరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి దారిలో ఈరోజు ముందడుగు వేసినటువంటి వాళ్ళే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మనవాళ్ళు. అవునండి. అంటే బైబిల్ చాలామందికి అర్థం కాక సతమతమవుతున్నటువంటి వాళ్ళకి పాఠాల రూపంలో అనేక మందికి బైబిల్ అర్థమయ్యే రీతిగా మరి చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తే మన జయశాలి డాడీ గారు. అవునండి. కాబట్టి చెప్తున్నటువంటి పాఠాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడే మిగతా మరి సబ్జెక్టులు మీకు చక్కగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అనేటటువంటి ఈ పాఠంతో మిగతా 219 పాఠాలకు డోర్ ఓపెన్ చేసేటటువంటి ప్రధాన పాఠంగా ఈ పాఠం నిలబడుతుంది. కాబట్టి ఈ పాఠాన్ని మీరంతా కూడా చాలా మనసు పెట్టి వినాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, రైట్. అయితే బైబిల్ అనగానేమి అనే మొదటి ప్రశ్న మనం ఆలోచిస్తున్నాం. బైబిల్ అనగా ఇది ఒక ఇంగ్లీష్ పదం అండి. బైబిల్ అనేటటువంటి పదం ఇంగ్లీష్ పదం. ఈ బైబిల్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం
గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడినటువంటి పదమే ఈ బైబిల్ అనేటటువంటి పదం. గ్రీకు భాషలో దీనిని బిబ్లాస్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? బిబ్లాస్ లేదా బిబ్లియా అని కూడా పిలుస్తారు. ఈ రెండు సేమ్ నేమ్సే. బిబ్లాస్ అన్నది సింగిల్ నెంబర్ని సూచిస్తుంది. బిబ్లియా అన్నది క్లోరల్ నెంబర్ని సూచిస్తుంది. అంటే ఏకవచనం బహువచనం అంటాం కదండి, ఆ విధంగా. అయితే బిబ్లాస్ అనేటటువంటి పదానికి తెలుగులో పుస్తకాల సముదాయము అన్న అర్థాన్ని కలిగినటువంటి రెండు పదాల నుంచి పుట్టినటువంటి ఏకైక పదమే ఇంగ్లీష్లో బైబిల్ అనేటటువంటి పదం. బిబ్లాస్ లేదా బిబ్లియా అనగా పుస్తకాల సముదాయము అని అర్థం. పుస్తకాల సముదాయము లేదా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని మనం పిలుచుకోవచ్చు. ఓకే, అంటే గ్రీకు పదం నుంచి ఏమండి ఇంగ్లీష్లో పిలువబడినటువంటి పదమే బిబ్లాస్ లేదా బైబిల్. దానిని తెలుగులో పుస్తకాల సముదాయము లేదా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని కూడా మనం పిలుచుకుంటున్నాం. బైబిల్ అనేటటువంటి పదానికి నిర్వచనం, దీనిని మీరు నిర్వచనంగా మీరు భావించవచ్చు. ఇకపోతే ప్రియమైన దేవుని వర్లరా, మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్లో దీనిని రెండు భాగాలుగా విభజింపబడింది. ఒకటి పాత నిబంధన అయితే రెండు క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు ఆదిమ హిబ్రూ భాష నుండి రాయబడ్డాయి. అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు కూడా ఆదిమ గ్రీకు భాష నుండి మొత్తం 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చింది. అంటే 66 పుస్తకాలుగా బైబిల్ని అనువదించారు. ఈ బైబిల్ గురించి మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ 66 పుస్తకాలు ఏమండి సుమారు 40 నుంచి 42 మంది దైవ సేవకులు రాసినట్టుగా మీరు భావించాలి. అర్థమవుతుందా? ఈ బైబిల్ని 40 నుంచి 42 మంది భక్తులు రాశారు. విచిత్రం ఏంటంటే, ఈ బైబిల్కు ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ఈ బైబిల్ని 42 మంది సుమారుగా రాసినప్పటికీ ఈ 42 మంది ఒకే కాలానికి చెందినటువంటి వాళ్ళు కాదు. ఇంకా బాగా చెప్పాలంటే ఒకే వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా కాదు. అలాగే ఒకే చోట ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా వృత్తుల్లో ఉంటూ వాళ్ళు వీటిని రాశారు. దీన్ని రాసినటువంటి వాళ్ళల్లో కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది శాస్త్రులు ఉన్నారు, కొంతమంది గొర్రెల కాపరులుగా ఉన్నారు, కొంతమంది జాలరులు రాశారు, మరికొంతమంది అపోస్తులు రాశారు, ఒక వైద్యుడు రాశాడు, సుంకరి రాశాడు. ఇంకా బాగా చెప్పాలంటే డేరాలు కుట్టుకునేటటువంటి వారు కూడా మరి బైబిలు రాశారు. విచిత్రం ఏంటంటే, ఇంతమంది రాసినా కూడా బైబిల్ అంతా కూడా ఒకే భావం కలిగి ఉంటుంది. అంటే వీళ్ళు వేరువేరు ప్రాంతాల్లో ఉంటూ, వేరువేరు వృత్తులు చేసుకుంటూ, ఏమంటే వేరువేరు కాలాల్లో ఉంటూ మరి 40 నుంచి సుమారు 42 మంది రాసినప్పటికీ వీళ్ళు రాసినటువంటి మాటల్లోని భావం అంతా కూడా ఒక్కటే. అది బైబిల్కు ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంతమంది వేరువేరుగా ఉంటూ రాసినా కూడా ఒకే భావం రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ బైబిల్ రాసినటువంటి వారు 40 నుంచి 42 మంది సుమారుగా రాసినప్పటికీ రాయించింది దేవుడు కాబట్టి, ఏమండి రాయించింది దేవుడు ఒక్కడే కాబట్టి అందులో ఉన్నటువంటి భావం ఒకే విధంగా ఉంది. అందరూ ఒక తాటి మీద నిలబడి రాసినట్టుగానే ఉంది. అందుకే ఈ బైబిలు
చాలా గొప్పది. అర్థమవుతుందండి? అయితే ఈ 66 పుస్తకాలను ఈ సుమారు 42 మంది పూర్తి చేయడానికి వీళ్ళందరికీ పట్టినటువంటి కాలం ఎంతంటే సుమారుగా 1600 సంవత్సరాల కాలం పట్టిందండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అంటే మీరు బాగా ఆలోచిస్తే క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఆదికాండం మొదలుకొని ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు 1500 సంవత్సరాల కాలంలో రాశారు. ఆ తర్వాత క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలలో ఈ బైబిల్ని మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేయడం అన్నది జరిగింది. అంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు ప్లస్ మొదటి శకం అంటే క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలు మొత్తం కలిపి సుమారుగా 1600 సంవత్సరాల కాలం మరి బైబిల్ రాయడానికి పట్టినటువంటి కాలం. ఇకపోతే ఈ 40 నుంచి 42 మంది దైవజనులు ఈ 66 పుస్తకాలు రాయడానికి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా ఒకటే భావాన్ని వీళ్ళు రాశారు. ఓకే, అంటే ఒకే తాటి మీద ఉండి ఒకే మాటగా ఈ బైబిల్ని వీళ్ళంతా కూడా రాశారు. వీళ్ళు ఇలా రాయడానికి గల ప్రధాన కారణమే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇలా రాయడానికి ప్రధాన కారణం బైబిలు దేవుడు రాయించాడు కాబట్టి. ఇప్పటికీ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే బైబిల్ అనగానే ఇది మనుషుల ఊహల్లో నుంచి రాశారు అనేటటువంటి ఆలోచనలోకి చాలామంది వెళ్ళిపోతుంటారు. ఏమండి, సుమారు 40 నుంచి 42 మంది ఒకే తాటిపైన ఒకే మాటపై ఉన్నట్టుగా ఎలా రాయగలిగారు అనేటటువంటి ప్రశ్న మనం వేసుకుంటే వీళ్ళందరూ కూడా ఒకే విషయాన్ని ఇంత చక్కగా రాయడానికి గల ఒక అద్భుతమైనటువంటి కారణం ఒకటి ఉందండి. ఆ కారణాన్ని ఒకసారి మన బైబిల్లో చూద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము లేదా వాక్యము దేవుని మాట. లేఖనమన్నా వాక్యమన్నా దేవుని మాట అన్న ఒకటేనండి. లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అని అన్నాడు. మొదట అనగా అర్థం ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా మొట్టమొదట మనకు అర్థం కావలసినటువంటి పాయింట్ ఏంటంటే ఈ వాక్యం ఎప్పుడు కూడా మనుషుని ఊహను పుట్టలేదు, కానీ ఇది దేవుని వలన పుట్టిందని మొట్టమొదట మనం గ్రహించాలి. అర్థమవుతుందండి? అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఎప్పుడు కూడా మనిషిని ఊహను పుట్టింది కాదని, ఇది దేవుని వల్లనే పుట్టిందని లేదా దేవుని వల్లనే ఈ వాక్యం మన చేతికి వచ్చిందని మొట్టమొదట మనం గ్రహించాలి. అందుకే 21వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చన పుట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరంటే అర్థం ఏంటి? దేవుని మూలముగా పలికారు అనగానే నీకు అర్థమైపోవాలి ఏమని, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుని మూలముగానే ఆ రోజు ఉన్నటువంటి సుమారు 40 నుంచి 42 మంది రాశారు అన్న విషయం మీకు అర్థం కావాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ వేరువేరు కాలాలకు చెందినటువంటి ప్రవక్తల నోట ఆయన పలికించి రాయించాడే తప్ప వీళ్ళందరూ కూడా తమ ఊహను బట్టి రాసినటువంటి మాటలు కావు అని మొట్టమొదటి మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? ఆ విషయం మీకు మొట్టమొదట మీకు అర్థం కావాలి. ఏమంటే బైబిల్ గురించి మనం ఆలోచిస్తే ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బైబిల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి
మిగిలినటువంటి కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన కోటాను కోట్ల పుస్తకాలకు లేనటువంటి ఒక ప్రత్యేకత దేనికైనా ఉంది అనే ప్రశ్న వస్తే ఆ ప్రత్యేకత ఉన్నటువంటి ఏకైక పుస్తకమే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం అండి. అర్థమవుతుందా? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన కోటాను కోట్ల పుస్తకాలకు లేనటువంటి మరి ప్రత్యేకత ఒక బైబిల్కే ఉందని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల పుస్తకాలకు లేనటువంటి ప్రత్యేకత బైబిల్కే ఎందుకుందనంటే, రాసింది వేరువేరు కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా, రాసింది వేరువేరు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళైనా, రాసింది ఏమండి మరి వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా అందరూ ఒకే తాటి మీద ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుడే ఈ మాటలు రాయించాడు. అందుకే మనుషుల ఊహలను బట్టి ఏమండి ఊహల్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి కానీ కాదు. ఒక బైబిల్లో ఉన్నటువంటి మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తలందరినీ కూడా ప్రేరేపించి రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాటలే ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలని మీరెప్పుడు కూడా మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఇది బైబిల్ అనగానేమి అనేటటువంటి మొట్టమొదటి ప్రశ్నకి వివరణ మనం ఆలోచిస్తున్నాం. అంటే మొదటి ప్రశ్నలోనే మనం ఉన్నాం. ఓకే, రైట్. మొదటి ప్రశ్నలో బైబిల్ అన్నది గ్రీకు పదం నుంచి వచ్చిందని, ఆ తర్వాత ఈ బైబిల్ని సుమారు 40 నుంచి 42 మంది ప్రవక్తలు 26 పుస్తకాలు రాశారని, ఈ బైబిల్ రాసినటువంటి వీళ్ళందరూ కూడా దేవుని చేత పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై రాశారని, ఇందులో ఉన్నటువంటి మాటలు ఏవి కూడా వాళ్ళ సొంత మాటలు ఏవి కూడా లేవని మొట్టమొదటి మీకు అర్థం కావాలి. ఓకే, ఇకపోతే ప్రియులారా, ప్రారంభంలో మనకలా అనగా ఇప్పుడు మనకున్నట్టుగా అప్పట్లో ఈ పేపర్లు ఏవి లేవండి. అర్థమవుతుందా? ప్రింటింగ్ మిషన్లు ఇలాంటివి ఏవి లేవు. కాబట్టి పేపర్లో ఈరోజు ఉన్నట్టుగా చక్కగా చిన్న చిన్న అక్షరాలలో పొందపరచబడి మాటలేమి లేవు. ప్రారంభంలో ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు లేదా ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా, ఈ లేఖనాలన్నీ కూడా చెట్ల బెరడపైన రాసేవాళ్ళు. ప్రారంభంలో చెట్ల బెరడలపైన రాసేవాళ్ళు. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈ చెట్ల బెరడలపైన రాసిన తర్వాత కాలంలో ఏమండి వీటిని చర్మపు కాగితాల మీద కూడా రాశారు. అర్థమవుతుందా? చెట్ల బెరళ్ళపైన మొట్టమొదట వీటిని రాశారు. తర్వాత ఈ మాటలు కాస్త చెట్ల బెరడలపై నుంచి చర్మపు కాగితాల మీద రాయడం అన్నది జరిగింది. అంటే జంతు చర్మపు కాగితాల మీద వీటిని రాశారు. ఏమండి మొట్టమొదట్లో చెట్ల బెరడలపైన, తర్వాత చర్మపు కాగితాలపైన ఈ మాటలు రాయడం అన్నది జరిగింది. చర్మపు కాగితాలలో ఈ మాటలు రాశారు అని అనుటకు ఒక చిన్న మాటను మనము బైబిల్లో దీనికి ఒక ప్రూఫ్గా, ఎవిడెన్స్గా మీకు ఇస్తాను. దీన్ని నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, జాగ్రత్త నోట్ చేసుకోండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉంటాయి. జాగ్రత్తగా చదువుదాం. 12-13 వచనాలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అంటున్నాడు. చూడండి పౌలు గారు, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అనేటటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగించాడు పౌలు గారు. ఏమండి, ఏ కాగితాలు తీసుకురమ్మంటున్నాడు చెప్పండి? ఇక్కడ చర్మపు కాగితాలు తీసుకొని రమ్మని పౌలు గారు అంటున్నాడు. అంటే
ఆ రోజుల్లో ఈ మాటలన్నీ కూడా దేని మీద రాసినట్టు మనకి స్పష్టంగా అర్థమైంది చెప్పండి? చర్మపు కాగితాలపైన రాసినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇకపోతే ప్రియమైన దేవుని వర్లరా, ఇలా చెట్ల బెరడలపైన లేదా చర్మపు కాగితాలపైన వారు రాసినటువంటి మాటలను వాళ్ళు చుట్టలుగా చుట్టి ఆ కాలంలో భద్రపరుచుకునేవాళ్ళు, స్టోర్ చేసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఈ మాటలన్నీ కూడా వాళ్ళు గ్రంథపు చుట్టలుగా చుట్టి భద్రపరుచుకునేవాళ్ళు, స్టోర్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ మాటలన్నీ కూడా గ్రంథపు చుట్టలుగా ఉన్నవి అని అనుటకు ఇందులో ఈ విషయం గురించి కూడా బైబిల్లో మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. చూద్దాం. ముందుగా లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని ఆ తర్వాత 20వ వచనం చదువుదాము. మీరు మాత్రం 17 నుంచి 20 వరకు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, 20 వరకు రాసుకోండి రెఫరెన్స్. ప్రస్తుతానికి 17 నుంచి చూసిన తర్వాత 20 వచనం చూద్దాం. 17 నుంచి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పి చదవడం మొదలుపెట్టాడు. ఈ చదవడం అన్నది 19వ వచనంతో పూర్తవుతుంది. ఆయన ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు చెప్పండి? ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని చదివిన తర్వాత 20వ వచనంలో ఏం చేశాడంటే, ఒకసారిగా మీరు చూడగలిగితే 20, 21 కలిసి ఉంటాయి చూడండి. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఆయన గ్రంథమును చుట్టాడు అని అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో ఈ మాటలన్నీ కూడా ఎలాంటి ఫార్మెట్లో ఉన్నాయని మనకు అర్థమవుతుందంటే, ఇవన్నీ కూడా గ్రంథపు చుట్టలుగా చుట్టబడి ఉన్నవి. అర్థమవుతుందా? గ్రంథపు చుట్టలుగా ఉన్నాయి, గ్రంథపు చుట్టలుగా ఉన్నాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము అన్న పదాన్ని ప్రయోగించాడు చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం అంటే, గ్రంథపు చుట్టలో అనగా గ్రంథపు చుట్టలోని ఇవన్నీ కూడా చుట్టబడినట్టు, గ్రంథపు చుట్టలుగా ఆ రోజు ఉన్నటువంటి లేఖనాలను కూడా చుట్టలుగా చుట్టి భద్రపరిచినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. కారణం ఏంటంటే, అప్పటికి ఇంకా కూడా ప్రింటింగ్ మిషన్ ఇన్వెంట్ చేయబడలేదు కనుక, మరి ఆ కాలంలో అంతకు ముందు నుంచి ముందుగా చెట్ల బెరడలపైన ఈ మాటలు రాయబడి, తర్వాత కాలంలో ఈ మాటలన్నీ కూడా చర్మపు కాగితాల మీద రాసినటువంటి మాటలని కూడా చుట్టలుగా చుట్టి స్టోర్ చేసినట్టుగా ఇప్పటి వరకు మనం బైబిల్లో చూసాం. తర్వాత కాలంలో మరి క్రీస్తు శకం 1455లో మరి అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా వీటిని జాన్ గూటన్బర్గ్ అనేటటువంటి అతను ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రించడం అన్నది బైబిల్గా ముద్రించి ఒక పుస్తకం రూపంలో మన ఎదురికి తీసుకురావడం అన్నది జరిగింది. ఈ విషయం అంతా మనందరికీ తెలుసు. అంటే బైబిల్ రాసినటువంటి వీళ్ళందరూ కూడా ఒకే కాలానికి, ఒకే ప్రాంతానికి, ఒకే వృత్తికి చెందిన వారు కాకపోయినప్పటికీ మరి వీళ్ళందరూ కూడా ఏమండి ఆ మాటలన్నీ కూడా అప్పుడు భద్రపరిచి రాసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి మరొక పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ బైబిల్ రాసినటువంటి వీళ్ళందరూ కూడా ఒకే కాలానికి చెందినటువంటి వారు కాకపోయినప్పటికీ వీరందరూ రాసినటువంటి మాటలు లేదా లేఖనాల్లో సారాంశం మాత్రం ఒక్కటే. అది అద్భుతమైనటువంటి విషయం అండి. అర్థమవుతుందా? ఉదాహరణకి మీరు ఆలోచించండి. మోషే గారిని మనం తీసుకుంటే, ఆయన ఒక నాయకుడిగా ఒక కాలానికి చెందినవాడు. ఏమన్నా తర్వాత సమూయేలు గారిని మనం తీసుకుంటే, ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన వేరే కాలంలో ఉన్నాడు. అలాగే ఒక ఎజ్రా గారిని మనం తీసుకుంటే, ఆయన ఒక శాస్త్రి, ఆయన వేరే కాలంలో ఉన్నాడు. ఏమంటే ఒక దావీదు గారిని తీసుకుంటే, ఆయన ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఆ తర్వాత మహారాజుగా కూడా పరిపాలన చేశాడు. అంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని మాటలు రాశాడు,
రాజు అయిన తర్వాత కూడా దేవుని మాటలు రాశాడు దావీదు గారు. ఆ తర్వాత దానియేలు గారి గురించి మనం ఆలోచిస్తే ఇతను ఒక రాజు దగ్గర అడ్వైజర్గా ఉంటూ దేవుని మాటలు రాశాడు. ఇలా మనం ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇక కొత్త నిబంధనకు వస్తే పేతురు గారిని చూస్తే ఆయన ఒక జ్యువెలరీ, అలాగే లోకా గారిని చూస్తే ఆయన ఒక వైద్యుడు, డాక్టర్. ఇలా వీళ్ళందరి గురించి మనం ఆలోచించినప్పుడు వీళ్ళంతా కూడా వేరు వేరు కాలాల్లో వేరు వేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఒకరి మాటకు మరొకరి మాట భిన్నంగా లేకుండా వీళ్ళంతా కూడా ఒకే తాటిపై ఒకే మాట ఎందుకు రాయగలిగారు అనే ప్రశ్న మనం వేసుకుంటే మనం చాలా తేలిగ్గా కళ్ళు మూసుకొని చెప్పచ్చు, వాళ్ళందరూ చెప్పింది వాళ్ళ సొంత మాటలు కానీ కాదని. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చినటువంటి వివరణ అంతా కూడా బైబిల్ అనగానేమి అనేటటువంటి మొదటి ప్రశ్నకే సమాధానం ఇచ్చాను. అర్థమవుతుందా? ఆ మొదటి ప్రశ్నకే జవాబుగా ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. ఇకపోతే బైబిల్ ఎలా చదవాలి, ఇది మనం ఆలోచిద్దాం. బైబిల్ ఎలా చదవాలి? సెకండ్ పాయింట్ కింద మీరు దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బైబిల్ మనం ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు బైబిల్ అర్థమవుతుంది అని మనం ఆలోచిస్తేనండి, ముందుగా బైబిలు ఎలాంటి ఫార్మెట్లో రాయబడి ఉందో అది మీకు మొట్టమొదట మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? అంటే బైబిల్ ఎలా రాయబడి ఉందో మీకు అర్థమైతేనే అప్పుడు బైబిల్ ఎలా చదివితే మీకు అర్థమవుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. కనుక మొట్టమొదట బైబిల్ ఎలాంటి ఫార్మెట్లో రాయబడి ఉందో మనం చూద్దాం. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను. మనం బైబిల్ ఎలా చదవాలి, ఎలా చదివితే బైబిల్ మనకు అర్థమవుతుంది అనే ప్రశ్న మనం వేసుకుంటే ముందుగా బైబిల్ ఎలాంటి ఫార్మెట్లో ఎలాంటి స్టైల్లో రాయబడి ఉందో అన్న విషయం మొట్టమొదటి మీకు అర్థం కావాలి. అది మొట్టమొదటి మీకు అర్థమైతేనే అప్పుడు బైబిల్ ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అన్నది ఒక క్లూ అనేది మీకు వస్తుంది. కనుక ముందుగా బైబిల్ ఎలా రాయబడి ఉంది అన్నది బైబిల్లోకి వెళ్ళే మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో 2వ భాగాన్ని జాగ్రత్తగా చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అని అన్నాడు. అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలని కూడా ఒకే చోట లేవని మీకు అర్థమైంది, అంతేనా? మరి లేఖనాలన్నీ కూడా ఒకే చోట లేనప్పుడు మరి బైబిల్ ఎలా చదివి అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న కూడా మీకు వస్తుంది. అందుకే బైబిల్లో దేవుడు ప్రతి దానికి కూడా ఆన్సర్ పెట్టాడండి. అర్థమవుతుందా? అన్నీ ఒకే చోట లేనప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అన్నాడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అనగానే బైబిల్ని పక్కన పెట్టి వేరే పుస్తకాలు వెతకడం ప్రారంభించినటువంటి అమాయక ప్రజలు లేదా అమాయక మూర్ఖులు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కొంత ఇచ్చట కొంత అచ్చట అనగానే 66 పుస్తకాల్లోనే నువ్వు వేసినటువంటి ప్రశ్నకు జవాబు ఉందని బైబిలే చెప్పింది. ఆ ప్రశ్నకు జవాబు నీకు దొరకాలంటే దానికి నువ్వు పరిశీలన అనేది చేయక తప్పదు, అంతే కదండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము, ఇదే యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 16వ వచనం, యెహోవా గ్రంథము అనగా బైబిల్ని పరిశీలించి చదువుకొనుడి అని బైబిలే చెప్పింది. అంటే బైబిల్ని పరిశీలించి చదివినప్పుడే ఈ బైబిల్ మనకు అర్థమవుతుంది. ఏదో తాత్కాలికంగా లేఖనాలను మీరు
పరిశీలించకుండా ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు పైపైన ఏదో కొన్ని విషయాలు తెలిసి తెలియని విషయాలు కొన్ని నేర్చుకొని నాకు పరలోకం వచ్చేస్తుందిలే అని అనుకుంటే నిజంగా పొరపాటు అండి. ఈ బైబిల్లోని మాటలు చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి మాటలు, దేవుని మాటలు, ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో నిండినప్పుడు నువ్వు పరలోకాన్ని పొందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది? అందుకే ఈ లేఖనాలను అసలు మనం ఎందుకు నేర్చుకోవాలనే ప్రశ్న కూడా మీరు వేసుకుంటే ఈ వాక్యాన్ని నేర్చుకోవడం వల్లనే పరలోకాన్ని పొందుకునేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం కూడా నోట్ చేసుకోండి. బైబిల్ ఎలా చదవాలి అనే రెండవ ప్రశ్న వివరణ మనం ఆలోచిస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అని అన్నాడు. అంటే లేఖనముల యందు నిత్య జీవం ఉందని మనకు తెలియాలంటే పరిశీలన, పరిశోధన ఖచ్చితంగా అవసరం. అంటే లేఖనాల పరిశోధన ద్వారానే మనకేం దొరుకుతుంది చెప్పండి? మనకు నిత్య జీవం దొరుకుతుంది. నిత్య జీవం అంటే ఏంటి? అదే పరలోకం. అంటే లేఖనాలు పరిశీలించి పరిశోధించడం ద్వారా మనకు నిత్య జీవం దొరుకుతుంది. అంటే దేవుని గ్రంథాన్ని పరిశీలించి ఇలా ఎందుకు చదవాలని దేవుడు చెప్పాడంటే, ఇదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్టుగా వాక్యం అంతా కూడా ఒకే చోట లేదు కాబట్టి దాన్ని అంతా కూడా ఒక చోటకు చేర్చి అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పరిశీలన, పరిశోధన అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే కొంత అచ్చట బైబిల్లో దేవుడు మరి ఒక ప్రశ్నకు జవాబు రాయించాడు. దేవుని వాక్యం మనకి అర్థం కావాలంటే 66 పుస్తకాల మీద అవగాహన అనేది మనకు ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా పరిశీలన, పరిశోధన అన్నది అవసరం. అంతే కదండి? మనకి ఒక విషయం తెలియాలంటే సుమారుగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం వెతకాలి. అంటే ఒక మరణం గురించి మనకు తెలియాలంటే నువ్వు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వెతకాలి. అలాగే ఒక జనన పుట్టుక తెలియాలంటే దాని గురించి కూడా మనము బైబిల్లో 66 పుస్తకాలు వెతకాలి. ఇంకా బాగా చెప్పాలంటే మన బ్రతుకు గురించి మొత్తం మనకు తెలియాలంటే ఈ బైబిల్పై 66 పుస్తకాలలో పరిశీలన, పరిశోధన ఖచ్చితంగా మనకి ఉండాలి. బైబిల్ అర్థం కావడానికి ఒక విషయానికి సంబంధించినటువంటి విషయాలు ఇంచుమించుగా అక్కడక్కడ ఆయా పుస్తకాల్లో, అనగా బైబిల్లోని 66 పుస్తకాల్లో అక్కడక్కడ దేవుడు రాయించడం అన్నది జరిగింది. వాటన్నిటిని కూడా మనము పరిశీలించి పరిశోధన చేస్తేనే తప్ప మనకు అర్థం కాదు. ఉదాహరణకి నీకు బైబిల్ అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి, బైబిల్ నీకు అర్థం కావాలంటే బైబిల్లో రక్షణ అనేటటువంటి మాట ఉంది. ఈ రక్షణ అనేటటువంటి మాట గురించి మనం ఆలోచించినప్పుడు నువ్వు బైబిల్లో ఒకే చోట నిలబడి రక్షణ గురించి ఆలోచించకూడదు. అర్థమవుతుందా? రక్షణ అన్న మాట గురించి బైబిల్లో దేవుడు ఎక్కడెక్కడ రాయించాడో ఆ సందర్భాలన్నింటినీ కూడా నువ్వు చక్కగా చూడాలి. వాటిని చదివి పరిశీలించి పరిశోధన చేయాలి. యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎలా ఉందంటే బైబిల్లో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు అని ఉంటుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చదివి ఓహో రక్షణ అంటే ఇంతేనా అని నువ్వు అనుకోకూడదు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడునని క్రింద వచనం, అనగా 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది. ఆ తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనేటటువంటి మాట కూడా మనకి కనబడుతుంది. అర్థమవుతుందా? ఏమంటే 4 కండిషన్స్ మనము జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది
పై వచనాన్ని బేస్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది కింద వచనాన్ని బేస్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9ని కొంతమంది బేస్ చేసుకుంటారు. మరి కొంతమంది రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని బేస్ చేసుకుంటారు. ఇంకొంతమంది మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని బేస్ చేసుకుంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వీటిల్లో ఏది కరెక్ట్ చెప్పండి? ఏది కరెక్టో మీకు అర్థం కావాలంటే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ, ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తే నీకు రక్షణ, నమ్మి బాప్తిసం పొందితే నీకు రక్షణ వస్తుంది అని అంటే, ఈ 3 ప్రశ్నలకి జవాబు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ 3 ప్రశ్నలకు జవాబు బైబిల్లోనే మనకు దొరుకుతుంది. అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో చెప్తుంది దీని ఆన్సర్. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని చెప్పింది బైబిల్. ఏమంటే అంతం వరకు సహించడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడునని బైబిల్ చెప్పింది. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఊరికి ప్రయాణం చేయాలంటే ఆ ఊరికి వెళ్ళేటటువంటి ట్రైను ఎటు వెళుతుందో ముందు అది తెలుసుకోవాలి. అంతే కదండి? ఎప్పుడు ప్రారంభమై ఆ ట్రైన్ వెళుతుందో తెలుసుకోవాలి. ఆ ట్రైన్కి సీటు రిజర్వేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి కూర్చోవాలి. ఆ ప్రాంతానికి వెళ్ళేంతవరకు కూడా నువ్వు వెళ్ళవలసినటువంటి ఊరు వచ్చేంతవరకు కూడా నువ్వు ఆ బండిలోనే ఉండాలి. మధ్యలో ఎక్కడ కూడా దిగకూడదు. ఇది మీకు అర్థమైతే, ఉదాహరణ రోమపత్రిక 10వ అధ్యాయం 9 వచ్చిన ప్రకారం మొదటగా యేసు మృతుల్లో నుండి లేపబడినని నువ్వు ఒప్పుకోవాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 13 వచ్చిన ప్రకారం రెండోదిగా ఒప్పుకున్న తర్వాత నువ్వు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రార్థన చేసిన నువ్వు మార్కు సువార్త 16:16 ప్రకారం మూడోదిగా ఆయన నామం ప్రార్థన చేశాక వెంటనే బాప్తిసం పొందాలి. ఇలా బాప్తిసం పొందిన తర్వాత మార్కు సువార్త 13 ప్రకారం నాలుగవదిగా నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన పనిలోనే ఉండి సహించి కష్టాలు బాధలు హింసలు ఇవన్నీ కూడా నువ్వు సహిస్తే అప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి రక్షణ వస్తుంది. అప్పుడు నువ్వు పరలోకం చేరుతావు. అర్థమవుతుందా? అంటే నీకు రక్షణ గురించి తెలియాలంటే బైబిల్లో ఇంత పరిశీలన చేయవలసిన అవసరం అక్కడ ఏర్పడింది. అంటే ఒక విషయం నీకు అర్థం కావాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట లేఖనాలను పరిశీలిస్తే తప్ప నీకేది కూడా అర్థం కాదు. ప్రస్తుతం ఈరోజు బైబిల్ ఎలా చదువుతున్నారు చెప్పండి? ఎలా చదువుతున్నారు బైబిల్? ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలంటే బైబిల్లో ఎక్కడో ఒక చోట ఒక చేయి పెట్టి ఏలు పెట్టి మరి దాన్ని టక్మని బయటికి తీసి దేవుడు ఈరోజు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు అని ఏదో ఒక వచనాన్ని చదువుకొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషి ఇష్టం వచ్చినట్టుగా తనకు నచ్చినట్టుగా వాక్యాన్ని చదువుకొని సరిపెట్టుకుంటున్నాడు. అక్కడ అలా సరిపెట్టుకుంటున్నాడు. ఇలా సరిపెట్టుకోవడం అన్నది కరెక్ట్ అని చెప్పండి? కాదు, అది చాలా పొరపాటు. అర్థమవుతుందా? బైబిలు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు లేదా నీకు నచ్చినట్టుగా నువ్వు చదవడం కాదు. బైబిలు నీ ఇష్టం కాదు, అది దేవుని చట్టం. అర్థమవుతుందా? బైబిల్ మన ఇష్టమా? కాదండి, అది దేవుడు ఇచ్చినటువంటి ఒక చట్టం అది. కాబట్టి బైబిల్ను చదువుతున్నప్పుడు చదువుకున్నటువంటి ఆ మాట ఒకటే అది చాలని కూడా నువ్వు పొరపాటు. ఆ ఒక్క మాట నీదైతే మిగతా వచనాలను కూడా నీకు వర్తించవా? ఆలోచించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో రకరకాల మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు పోయి ఉరిపెట్టుకో అనేటటువంటి ఒక మాట ఉంటుంది. అలాగే లోక సువార్త 10వ అధ్యాయంలో నువ్వు పోయి ఎలాగ చెయ్యి అని ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 27లో నువ్వు చేయునది త్వరగా చేయుము అని ఉంటుంది.
అంటే బైబిల్ను దివారాత్రము ధ్యానించాలని కూడా బైబిల్లో ఉంది. కారణం, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా సత్యం కాబట్టి ఈ సత్యాన్ని వెలికి తీయాలంటే పైపైన ఏదో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక మాట చదువుకుని వెళితే నీకు బైబిల్ అర్థం కాదు. బైబిల్ ఎలా చదవాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. ఏమంటే మీరు బైబిల్ గురించి ఆలోచిస్తే ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా సత్యం. ఈ సత్యాన్ని వెలికి తీయటానికి ఏదో పైన లేదండి, ఇది చాలా డెప్త్లో ఉంది. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సత్యం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికే మరి అర్థం కాలేదంటండి. అందుకే ఆ మాట చెప్పాడు, సత్యం అన్నది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడంటే సొలొమోను గారికే వాక్యం ఇంకా చాలా దూరముగా లోతుగా ఉందని ఆయన చెప్తున్నాడు. దాన్ని పరిశీలన చేయగలిగినటువంటి వాడు ఎవడు లేడయ్యా అని కూడా చెప్పాడు. అంటే సత్యం గురించి మనం ఆలోచిస్తే సొలొమోను గారు చాలా చెప్పాడండి. చాలామంది వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. బైబిల్ గురించి అర్థం కాక జనవరి 1కు 31కి వాగ్దానాలు తీసుకునేటటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం. అంటే ఏదో బైబిల్లో ఒక చిన్న వచనాన్ని చదువుకొని అక్కడికే సరిపెట్టుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, రైట్. బైబిల్ నీకు అర్థం కావాలంటే బేసిక్స్ నీకు అర్థం కావాలి. బేసిక్స్ అంటే ప్రారంభంగా ఉన్నటువంటి విషయాలు నీకు అర్థం కావాలి. బైబిల్ అర్థం కావాలంటే ప్రధానంగా 3 అంశాలు మీకు అర్థం కావాలి. 1 కాలం అంటే టైం, 2 సందర్భం, 3 భాష అనగా లాంగ్వేజ్, 4 భావం. ఈ 4 విషయాలు మీకు స్పష్టంగా అర్థం కావాలి. ఈ 4 అంశాలు మీకు అర్థమైతేనే మీకు బేసిక్స్ అనేవి అర్థమవుతాయి. ఏమండి, బేసిక్స్ అనేవి తెలిస్తేనే బైబిల్ ఎలా చదవాలన్నది మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా టైం గురించి మనం ఆలోచిస్తే, అనగా కాలం గురించి మనం ఆలోచించామనుకోండి. కాలం గురించి ఆలోచించినప్పుడు కాలాన్ని బట్టి మనం బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకోవాలి. కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏ కాలానికి సంబంధించినవో అన్న విషయం మొట్టమొదట బైబిల్ చదివేటటువంటి వాళ్ళకి అర్థం కావాలి. అంటే అది క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి మాట లేదా క్రీస్తు శకంలో రాయబడినటువంటి మాట అన్నది అర్థం కావాలి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి మాటలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా క్రీస్తు శకంలో రాయబడినటువంటి మాటలు. ఈ తేడా అనేది అర్థం కావాలి. అందుకే మీరు చూడగలిగితే బైబిల్లో కాలం అనేటటువంటి హెడ్డింగ్ పెట్టుకొని ఒక మంచి రెఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. 10-11 వచనాలు. ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి అని అన్నాడు. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ని పరిశీలించేటటువంటి విషయంలో కాలాన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఆలోచించండి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక రెఫరెన్స్ మనం తీసుకొని ఆ రెఫరెన్సు మనకు వర్తిస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అర్థమవుతుందండి. ఉదాహరణకి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఆ కాలంలో దేవుడు మరి ఆ రోజు ఉన్నటువంటి యెహోషువ గారికి మరి దేవుడు
ఆయన చేసినటువంటి ప్రార్థన నెరవేర్చినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. అమోరీయుల ఎదుట ఇశ్రాయేలును దేవుడు అప్పగించినటువంటి దినాన యెహోషువ చేసినటువంటి ప్రార్థన బట్టి ఒకనాడల్లా సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు ఆపేశాడు. ఈరోజు మనము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకొని అది మనకు కూడా వర్తిస్తుందని చెప్పి మరి కాలాన్ని పరిగణలోకి తీసుకోకుండా మనం కూడా దేవునికి సూర్యచంద్ర నక్షత్రాలను ఆపమని ప్రార్థన చేయకూడదు. అర్థమవుతుందా? అది మనకు వర్తించినటువంటి విషయం కానీ కాదు. ఆ రోజు ఆనాడున్నటువంటి ఇశ్రాయేలుకి యెహోషువ చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఆ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను ఆపడం అన్నది పాత నిబంధన కాలంలో దేవుడు అది అంగీకరించాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం సూర్యుడిని ఆపమని చెప్పడం కాదు, సూర్యుడు అస్తమించే లోపటే మనలో ఉన్నటువంటి కోపాన్ని తీసేసుకునేటటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలని కొత్త నిబంధన చెప్పింది. అర్థమవుతుందండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని అన్నాడు. అంటే ఇప్పటి కాలానికి దేవుడు ఇలా చెప్పాడు, ఇప్పటి కాలానికి ఇదే వర్తిస్తుంది. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు కాలాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. కాలాన్ని బట్టే బైబిల్లో ఉన్నటువంటి మాటలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా బాగా చెప్పాలంటే మరొక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో మనకి పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక ప్రవచనాన్ని దేవుడు రాయించడం అన్నది జరిగింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు మరి అక్కడ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్యక గర్భాన పుట్టిస్తున్నట్టుగా దేవుడు చెప్పాడు. చూద్దాం ఒకసారి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును అని ఉంది. ఇప్పుడు మనం ఈ వచనాన్ని చదువుకొని ఏమండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వచనాన్ని చదువుకొని అది ఏ కాలానికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోకుండా అది ఆ కాలానికే లేదా ఈ కాలానికి కూడా సంబంధించిందని ఒకవేళ మనం అనుకుంటే కన్యక గర్భవతి కుమారుని కనలేదని చెప్పి మనము అనుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దానికి సమాధానంగా కొత్త నిబంధనలో ఆల్రెడీ దేవుడు రాయించినటువంటి మాటను మనం పరిగణలోకి తీసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాల్లో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినటువంటి మాట నెరవేరినట్లు ఇది జరిగను అనేటటువంటి మాట ఉంది. అంటే యెషయా గ్రంథంలో యెషయా ద్వారా దేవుడు పలికినటువంటి మాట నెరవేరినట్టుగా ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23లో మనకు కనపడింది. అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు కాలాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే కాలం అనగానే ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఆదాము గారి నుండి మోషే గారి వరకు అది ఒక కాలం, దానిని పితరుల కాలం అని అనొచ్చు. మోషే గారి కాలం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు ధర్మశాస్త్ర కాలం అది. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి తిరిగి వెళ్ళి మరలా రెండో రాకడలో యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అప్పగించినటువంటి కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాము. అర్థమవుతుందా? మనమంతా కూడా ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. మీరు ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాటిని చదివి ఆలోచించేటప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని మనం జాగ్రత్తగా చదివి పాటించేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేనా? పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు,
కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నువ్వు వ్యభిచారం చేయడం కాదు, మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినప్పుడే నువ్వు పాపం చేసినటువంటి వాడిగా వెంచబడతావు అని చెప్పి మరి కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నిన్ను కుడి చెంప మీద ఒక వ్యక్తి కొడితే తిరిగి ఎడమ చెంప కూడా తిప్పి చూపించు తప్ప నువ్వు తిరుగుబాటు చేయకూడదని కొత్త నిబంధనలో చెప్పాడు. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్నదాన్ని మనం పాటించాలి తప్ప పాత నిబంధనలో ఇది కనిపించిందిగా అని మనం అనకూడదు. అదే దాన్ని కాలాన్ని బట్టి మనం పరిగణలోకి తీసుకునే విధానమే బైబిల్ చదివేటప్పుడు కాలం అనేది చాలా ప్రాముఖ్యమైంది అన్న విషయం మీకు ఇక్కడ అర్థం కావాలి. అంటే బైబిల్ చదివేటప్పుడు కాలాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాలాన్ని బట్టి మనం వాటన్నిటిని కూడా చదవాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మీరు ఆలోచిస్తే రెండోదిగా సందర్భాన్ని బట్టి మనం బైబిల్ అర్థం చేసుకోవాలి. సందర్భం అనగానే 3 విషయాలు మీకు అర్థం కావాలి. సందర్భం అనగానే 3 విషయాలు మీకు ఇక్కడ అర్థం కావాలి. 3 ఏంటంటే, ఎవరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు. దీన్నే సందర్భం అని అంటారు. అర్థమవుతుందా? సందర్భం అనగానే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఈ 3 విషయాలు కనుక మనం జాగ్రత్తగా ఆలోచించకపోతే చాలా అపార్థం అనేది వచ్చేస్తుందండి. అర్థమవుతుందా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనంలో నపుంసకుడు ఒక అన్యజనుడు. ఈ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అతనికి అర్థం కాకపోతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటటువంటి పదాన్ని అక్కడ ప్రయోగిస్తాడండి. అర్థమవుతుందా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30 నుంచి 31 వచనాలు మనం చూద్దాం. 30 నుంచి చూద్దాం. 30 నుంచి పైనుంచి 29 నుంచి చూస్తే, అతడు తిరిగి వెళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం చదువుచుండెను. నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథం దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాను. అని అడుగుగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి కూర్చుండమని మరి పిలుపుని అడిగాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, చదువుతున్నటువంటి మాట ఎవరి గురించి చదువుతున్నాడో అతనికి అర్థం కాలేదు. అర్థమవుతుందండి? అప్పుడు పిలుపు గారిని రథమెక్కి కూర్చోమని చెప్పి, ఇది దయచేసి నాకు తెలియచెప్పమని అడిగాడండి. అతను చదువుతున్నటువంటి ఆ భాగం ఏదంటే, ఆయన గొర్రెపిల్ల వల్ల వెదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండాను అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఉన్నటువంటి ప్రవచనం అది. ఇక్కడ నపుంసకుడికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నది అక్కడ ఆలోచించకపోవడమే. కాబట్టి బైబిల్లో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మరి సందర్భాన్ని బట్టి మనం ఆలోచించేటటువంటి వారిగా ఉండాలి. ఉదాహరణకి బైబిల్లో అబ్రహాం గారి గురించి మీరు ఆలోచించండి. అబ్రహాం గారికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చూడగలిగితే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశముకు వెళ్ళుము అని చెప్పాడు. అంటే బైబిల్లో అన్నది మనం చూసినప్పుడు అది అబ్రహాం గారికి చెప్పినటువంటి మాటే. అది మనకి వర్తిస్తుందని మనం అనుకోకూడదు. అర్థమవుతుందండి? అది
అబ్రహాం గారికి చెప్పినటువంటి మాటగా మనం దాన్ని భావించాలి. అంటే బైబిల్ అన్నది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించేటటువంటి వారిగా ఉండాలి. అంటే బైబిల్ అన్నది మన చుట్టం కాదండి, అది దేవుని చట్టం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సందర్భంలో ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు పేతురు గారిని పిలిచి పన్ను కట్టడానికి వచ్చినటువంటి వాళ్ళ గురించి ఏమని చెప్తాడండి, పేతురు నువ్వు వెళ్ళి మరి వలేసి ఒక చేపను పట్టుకో, ఆ చేపను పట్టుకున్న తర్వాత ఆ చేప నోట్లో ఒక షెకెల్ దొరుకుతుంది, ఆ షెకెల్ తీసుకెళ్ళి పన్ను కట్టే అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట మనకు కూడా వర్తిస్తుందని చెప్పి మనం కూడా వెళ్ళి చేపను పట్టడానికి వలేసామనుకోండి, చేప అయితే పడుతుందేమో కానీ దాని నోట్లో షెకెల్ మాత్రం ఉండదు. అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట ఎవరితో చెప్తున్నాడో, ఎవరి గురించి చెప్తున్నాడు అన్నది బైబిల్లో సందర్భాన్ని బట్టి మనం దాన్ని తీసుకోవాలి. అర్థమవుతుందండి? అలా సందర్భాన్ని బట్టి మనం దాన్ని తీసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఆ మాటని సందర్భాన్ని బట్టి మనం ఆలోచించేటటువంటి వారిగా మనం ఉండాలి. దీనినే సందర్భం అని అంటారు. ఇకపోతే భాష గురించి కూడా మనం ఆలోచించాలండి. చాలామందికి భాషా జ్ఞానం ఉండదు బైబిల్ మీద. అర్థమవుతుందా? బైబిల్ను చదివేటప్పుడు భాషా జ్ఞానం చాలా ప్రాముఖ్యం. భాషా జ్ఞానం కనుక మనకి తెలియకపోతే ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నది అర్థం కాకపోతే తప్పులుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది బైబిల్ని. అర్థమవుతుందా? చాలామంది ఈరోజు ఇలాంటి జ్ఞానం అంటే బైబిల్లో భాషా జ్ఞానం లేక బైబిల్ని అపార్థం చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది మనకి కనబడుతూ ఉంటారండి. అంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు అన్నీ కూడా మనకే వర్తిస్తాయి అని అనుకుని చాలామంది పొరపాటు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని వచనాల్లో ఈ పరలోక రాజ్యాన్ని అనేక వాటితో పోల్చి చెప్పాడు. అర్థమైందా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 24లో పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనాన్ని పోలి ఉన్నది, మంచి విత్తనాన్ని విత్తినటువంటి ఒక మనిషిని పోలి ఉన్నదని చెప్పాడు. ఇక్కడ పరలోక రాజ్యం అనగానే ఒక మనిషిని పోల్చి చెప్పాడు కాబట్టి మనిషిని తీసుకోకూడదు మనం అక్కడ. అర్థమవుతుందా? 11వ అధ్యాయం 31లో మీరు ఆలోచిస్తే పరలోక రాజ్యం ఒకటి తీసుకొని విత్తినటువంటి ఆవగించిన పోలి ఉన్నదన్నాడు. అంటే పరలోక రాజ్యం కాస్త ఇక్కడ ఆవగింజతో పోల్చాడు కాబట్టి ఆవగింజ అంత చిన్నదా అని నువ్వు అనుకోకూడదు. అర్థమవుతుందా? అంటే భాష నువ్వు అబ్జర్వేషన్ చేయాలి. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఒక ఆవగింజను చూపించాడంటే ఉదాహరణకి నీ కంటి ముందు కనబడుతున్నటువంటి వాటిని ఎగ్జాంపుల్కి చెప్పుకుంటూ వచ్చాడు. అంతేనా? ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44లో పరలోక రాజ్యం ధనమును పోలి ఉన్నదన్నాడు. అలాగే పరలోక రాజ్యము ఒక మంచి ముత్యములను వెతుకు వర్తకును పోలి ఉన్నదన్నాడు. అలాగే పరలోక రాజ్యం నానా విధములైనటువంటి చేపలను పట్టేటటువంటి వలన పోలి ఉన్నదన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మంచి మాట అడుగుతాడు. ఏమంటాడంటే వీటన్నిటిని మీరు గ్రహించుచున్నారా అని అడుగుతున్నాడు. అంటే యేసు ప్రభు ఇవన్నీ అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ రోజు ఉన్నటువంటి శిష్యులకి అర్థం కాలేదు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా చెప్తే. అర్థమవుతుందండి? మనిషి ఎలాంటి వాడంటే మనిషి ఉన్నట్టుగా దాన్ని అర్థం చేసుకునేటటువంటి స్థాయికి వెళ్తాడు తప్ప కొంచెం డెప్త్గా ఆలోచించి దాన్ని అర్థం చేసుకునేటటువంటి స్థాయిలో ఈరోజు ఎవరు లేరు. పరలోక రాజ్యం విత్తనంలా ఉన్నదంటే అర్థం ఏంటి? అంత చిన్నది అనుకుంటాడు. కానీ అలా అనుకోకూడదు. ఇక్కడ పరలోక రాజ్యం ఒక వర్తకను పోలి ఉన్నదనగానే పరలోకంలో బిజినెస్ బాగా జరుగుతుంది, వర్తకని మరి బిజినెస్ జరుగుతుందని మీరు అనుకోకూడదు అక్కడ. అంతే కదండి? పరలోక రాజ్యం ఒక వలన పోలి ఉన్నదంటే అర్థం ఏంటి? నానా విధములైనటువంటి చేపలను పట్టేటటువంటి ఒక వలన పోలి ఉన్నదని చెప్పి ఒక రూపకలంకారంగా యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ చెప్పడం అన్నది జరిగింది. అంటే
రూపకలంకారం అంటే అర్థం ఏంటి? నీకు తెలియని దానిని నీకు చూపించడం కోసం నీకు తెలిసినటువంటి దానిని చూపించడమే రూపకలంకరణ. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను, నీకు తెలియని దానిని నీకు తెలిసేలా చూపించడం కొరకు మరి దేవుడు ఏం చేశాడంటే నీకు తెలిసిన దాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు. పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలీదు, కానీ దాన్ని మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి నీ కంటి ముందు కనబడుతున్నటువంటి వాటిని చూపించి ఒక ఎగ్జాంపుల్గా రూపకలంకారంగా వాటిని చెప్పుకుంటూ పోయాడు. అంటే మన కంటి ముందు మనం మనుషులను చూస్తూనే ఉన్నాం కాబట్టి మనిషిని పోలి ఉన్నదని చెప్పాడు. మనం ఆవగింజలను చూస్తున్నాం, ఆవగింజను పోలి ఉన్నదని చెప్పాడు. ఒక పిండి పిసికేటటువంటి తొట్టిని పోలి అని చెప్పాడు. అలాగే వర్తకను పోలి ఉన్నదని చెప్పాడు. ఒక వలన పోలి ఉన్నదని చెప్పాడు. ఇవన్నీ కూడా నీకు అర్థమైతే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకుంటావని దేవుడు ఆశపడ్డాడు. అందులో ఉన్నటువంటి భావాన్ని దాన్ని మనము తీసుకోవాలి. ఇకపోతే భావాన్ని కూడా మనం తీసుకోవాలండి. భావం కూడా చాలా ప్రాముఖ్యం. వాక్యం చదువుతున్నప్పుడు ఏమండి వాక్య భావాన్ని మనం గ్రహించాలి. నేడున్నటువంటి బోధకులకు అసలు బైబిల్లో ఉన్నటువంటి వాక్య భావం చాలామందికి అర్థం కాదండి. అర్థమవుతుందా? ఈరోజు వాక్య భావం కనుక మనకు అర్థం కాకపోతే చాలా విషయాలు అపార్థం చేసుకునేటటువంటి వారిగా మారిపోతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు మొదటి శతాబ్దంలోనే ఆయన ప్రయోగించినటువంటి పదజాలం ఎలా ఉందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. మరియు కనికరమునని నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకపోదురు అని అన్నాడు. చూడండి, అంటే వాక్యభావం తెలియకపోతే నిర్దోషులను కూడా దోషులుగా తీర్పు తీర్చేటటువంటి అవకాశం వస్తుంది. వాక్యభావం తెలిసిందనుకోండి, వాక్యభావం తెలిస్తే మనం వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ప్రకటించేటటువంటి వారిగా వెళ్ళిపోతాం. వాక్యాన్ని ఎప్పుడు కూడా సరిగా విభజించేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రతిదాన్ని విభజించేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ప్రతిదాన్ని విభజించేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. దాన్ని సూత్రము అని అంటారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్నాడు. చూడండి, సరిగా ఉపదేశించువానిగాను అన్న దగ్గర సరిగా విభజించువానిగాను నేను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుమన్నాడు. బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వారిగా చాలామంది తయారయ్యారు ఈరోజు. అందుకే అలాంటి వారి కొరకు మరి మొదటి శతాబ్దంలోనే పౌలు గారు రాసినటువంటి మాట ఏంటంటే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నామన్నారు. అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వారిగా అనగా విభజించకపోతే చెరిపోతుంది. అర్థమవుతుందండి? వాక్యాన్ని విభజించి మనం చదవలేదనుకోండి, అది చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి భావం అర్థం మారిపోతుంది. అర్థం మారిపోయినప్పుడు విన్నటువంటి ప్రజలు అదే నిజం అనుకుంటారు. అలా అనుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చక్కగా రాయబడినటువంటి మాటలను అర్థం చేసుకునేటటువంటి విషయంలో పరిశుద్ధాత్మకే వ్యతిరేకంగా మారిపోతారు. నరకానికి జారిపోయేటటువంటి అవకాశాన్ని కూడా పొందుకుంటారు. అంతే కదండి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉంటే ఈ యుగమందే కాదు, రాబో యుగమందు కూడా మనకి క్షమాపణ అన్నది లేదు. కాబట్టి బైబిల్ నేర్చుకునేటటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ 4 విషయాలు మీకు తెలియాలి. బైబిల్ మనం చదువుతున్నప్పుడు కాలాన్ని బట్టి మనం చదవాలి,
రెండు, సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భం అనగానే 3 విషయాలు మీకు అర్థం కావాలి. ఎవరితో మాట్లాడుతున్నారన్నది మీకు ఇక్కడ స్పష్టంగా అర్థం కావాలి. అంతే కదండి. సందర్భం అనగానే 3 విషయాలు మీకు అర్థం కావాలి. 1, ఎవరు మాట్లాడుతున్నారు. 2, ఎవరితో మాట్లాడుతున్నారు. 3, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. దీన్నే సందర్భం అంటారు. ఇక 3వ విషయం, భాషపై పట్టుండాలి. అంటే భాషా పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఇక 4వది, భావం అనేది ఖచ్చితంగా తెలియాలి. వాక్య భావం తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్టుగా నిర్దోషులను దోషులుగా తీర్చేటటువంటి అవకాశం అక్కడ ఏర్పడుతుంది. కనుక బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అన్నది మీకు అర్థమైతే మిగతా పాఠాలన్నీ కూడా మీకు చాలా చక్కగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి పాఠాన్ని మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారని భావిస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఓకే, తల్ల వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.